మళ్ళీ మీ ప్రభుత్వం వస్తే ఈ అధికారులు అటువంటి అధికారుల పైన చర్యలు ఉంటాయని ఒక హెచ్చరిక ఏమైనా చెప్తున్నారు? అసలు నేనెందుకండి, ప్రజలే కొట్టేస్తారు, ఊరుకుంటారా? ప్రజలే కొట్టేస్తారు. స్వాతంత్రం వచ్చింది, స్వాతంత్రం రాకముందు స్వాతంత్రానికి ముందు ఎవరెవరైతే తెలుగోళ్ళు అంటే లోకల్స్ ఇండియన్స్ అందరూ బ్రిటిష్ వాళ్ళకి తొత్తులుగా మారి ప్రజల్ని హింసించారో వాళ్ళందరి గతి ఏమైంది? కాబట్టి దానికి మళ్ళీ కొత్తగా భారతదేశంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, నెహ్రూ గారో లేకపోతే పటేల్ గారు చూడాల్సిన పని లేదు. ప్రజలే చూసేశారు. అప్పుడు ఇట్టా కూడా రేపే ప్రజలే చూసేస్తారు ఇట్లాంటి వాళ్ళందరూ. సార్, మెడికల్ కాలేజీల మీద వైసీపీ పోరాటం చేస్తుంది, ప్రజా సంఘాలు పోరాటం చేస్తున్నా, ప్రభుత్వం మాత్రం అడుగు వెనక్కి వేయమని చెప్తుంది. నిన్న కేబినెట్ లో కూడా దీని మీదే ఘాటుగా వైసీపీకి కౌంటర్ ఇవ్వాలంటూ మంత్రులకి సీఎం చంద్రబాబు చెప్పారు. ఎన్ని పిల్లి మొగ్గలేసినా ప్రజల ఆస్తిని దోతుకు తింటాకి పట్టపగ్గాలు లేకుండా అధికార మదంతో 164 సీట్లు వచ్చినాయి అనేటువంటి అధికార మదంతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, వారి కుమారుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు గారు కానీ విచ్చలవిడిగా బరితెగించి కనుక మీరు ప్రవర్తిస్తే, నిన్న విశాఖపట్నంలో అధికార మదం తలకెక్కినటువంటి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డిఫాక్టో చీఫ్ మినిస్టర్ గారు అయినటువంటి నారా లోకేష్ నాయుడు గారు మీడియా అడిగినటువంటి ప్రశ్నకి, ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి వారు మాట్లాడిన భాష, ఎస్ నేను ఇస్తా, ఎవడేం పీకుతాడు, నేను ఇస్తారా భాయ్, నేను 99 పైసలకేంటి 10 రూపాయలకైనా ఇస్తా అని మాట్లాడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున, గొంతు లేనటువంటి అమాయక ప్రజల తరపున మీడియా అడుగుతుంది, నాలాంటి వాడు అడుగుతున్నాడు. నారా లోకేష్ నాయుడు గారు జనం ఆస్తి కాబట్టి పంచుతాను, 50 కోట్ల ఆస్తిని 10 రూపాయలకి పంచి పెడతాను, ఎవడాపుతాడు నన్నని అధికార మదంతో మాట్లాడుతున్నారు కదా. మీ మదమే నిజమైతే, మీ న్యాచురాలిటీ అయితే, మీ హెరిటేజ్ ఆస్తులను కూడా ఇలా 10 రూపాయలకి పావలాకి పంచి పెడతారా? హెరిటేజ్లో ఉత్పత్తి అయ్యేటువంటి పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, స్వీట్లు, ఐస్ క్రీములు ఇలా తెగనమ్ముతారా? అమ్మరా? ఐస్ క్రీమ్ పైసాకి ఇస్తారా? కేజీ నెయ్యి 10 రూపాయలకి ఇస్తారా? ఎవరా? అంటే మీ నాన్నగారు, మీ అమ్మగారు, మీ ఆవిడ గారు సంపాదించిన సొమ్మేమో గట్టిదా? జనం రూపాయి రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమటోడ్చి సంపాదించిన డబ్బులు, పన్నులుగా కట్టిన డబ్బులు మీకు హల్వాలాగా ఉంటుందా? పప్పు బెల్లాల్లాగా పంచి తినేస్తారా మీరందరూ కలిసి? కాబట్టి మదంతో మాట్లాడేప్పుడు బుర్రా నోరుకి కాస్త లింక్ పెట్టుకుని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. చిన్న వయసులో హోదాలో ఉన్నావు కాబట్టి తగ్గి మాట్లాడితే మంచిదని హెచ్చరిక.